హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 123వ భాగం. ఏ రాధ, కొంచెం సరిగ్గా చెయ్యి అని అభిరామ్ చిరుకోపంగా అంటుంటే, నాకు రావట్లేదు కృష్ణ. ఎందుకు రాదు అంటూ తనతో చేయించబోతుంటే, బావా ఒక్క నిమిషం, నీకెందుకు శ్రమగా, నేనున్నానుగా అంటూ వచ్చింది యశు. రాధకి కరెక్ట్గా నేను చేయిస్తానులే అనడంతో, సరే జాగ్రత్త అని అభి వెళ్ళబోతుంటే, కృష్ణ, ఈ యశుకి మాత్రం ఏం తెలుసని నన్ను ఇలా వదిలేసి వెళ్తున్నావు అని అడిగింది రాధ. నవ్వి, ఎప్పుడు ఎవరికి ఎవరు తోడుండరు రాధ, సింగిల్గా ముందుకెళ్లాల్సిందే. దాదాపు 1 వీక్ నుండి నేనే చేయిస్తున్నాను కదా, ఇక నువ్వు ట్రై చెయ్యి, రాకపోతే యశుని అడుగు. కరెక్ట్గా చెప్పారు బావగారు. రాధని పైనుండి కింద వరకు చూస్తూ, నిజమే, ఎవరు ఎవరికి తోడుండరు, ఒక్క భార్యాభర్త తప్ప. వాళ్ళిద్దరే ఎన్ననుకున్నా ఎన్ని తిట్టుకున్నా కలిసే ఉంటారు, అంతేగా రాధక్క? నేను చెప్పింది నిజమేగా అని యశు అడిగితే, అప్పుడే నిద్ర లేచి లోపలికి వస్తున్న రామ్, ఏమో, భార్యాభర్తలు కూడా మనస్పర్ధల వల్ల విడిపోవచ్చు కూడా అన్నాడు. కరెక్ట్గా చెప్పావు రామ్. ఈ కాలంలో సొంత పిల్లలే తల్లిదండ్రుల్ని వదిలేస్తున్నారు. ఇక ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పెళ్లి చేసుకున్న భార్యాభర్తలెంత అని రామ్కి వంత పాడింది రాధ. అంతలో జ్యూస్ గ్లాస్తో లోపలికొచ్చిన మను, ఉద్యోగం వచ్చి పెళ్ళయ్యాక పిల్లలు తల్లిదండ్రులకి పరాయి వాళ్లే అవుతారు రాధ. సపోజ్ మమ్మల్నే తీసుకో, నా పెళ్ళయ్యాక ఇంతవరకు నేను మా పుట్టింటికి వెళ్ళిందే లేదు అని మను అంటే, వావ్, సూపర్గా చెప్పావక్క. చిన్నబావగారు, రాధగారు, మీ ఇద్దరికీ మా అక్క చెప్పింది అర్థమైందనుకుంటా అని యశు రాగం తీసింది. ఇద్దరూ యశుని తినేసేలా చూస్తుంటే, పెద్దబావా, నువ్వేంటి ఈ టాపిక్ జరుగుతుంటే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు అని అడిగింది. మను భుజం చుట్టూ చెయ్యేసి, మా ఆవిడ మాటే నా మాట, తానంత డీటెయిల్డ్గా చెప్పిన తర్వాత ఇక నేనెందుకు మాట్లాడడం అంటే, పెద్దబావా, రాధక్క నీకు బెస్ట్ ఫ్రెండ్ కదా అని ఓరగా రాధని చూస్తూ అడిగింది యశు. అభి రాధ వైపు చూస్తూ, ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా తను ఫ్రెండ్ మాత్రమే, నా భార్య కాలేదు అనగానే చిన్నగా విజిల్ వేసి, సూపర్ బావా, చెప్పకుండానే మా అక్కంటే నీకెంత ప్రేమో చెప్పేశావు అని యశు గట్టిగా అరిస్తే, నవ్వి మనుతో పాటు వెళ్ళబోయాడు. వెళ్తున్న వాళ్ళిద్దరినీ రాధ రాములు తినేసేలా చూస్తుంటే, చూసింది చాలు, వాళ్ళకి దిష్టి తగులుతుంది, ఇక వెళ్ళి మీ పనులు చూసుకోండి అని అక్కడి నుండి వెళ్ళిపోయింది యశు. రాధ పూజ దగ్గర కూర్చోబోతుంటే మను ఆపేసింది. ఏంటి మను, పూజ నేను చేస్తాను, నువ్వెళ్ళి కాస్త నైవేద్యం రెడీ చేయి రాధా. కాని మను, నాకు నువ్వైతే ప్రసాదం బాగా చేస్తావని నీకు చెప్తున్నా. సరేనంటూ రాధ వెళ్ళగానే వెళ్తున్న తన వైపు ఒకసారి చూసి పూజలో కూర్చుంది మను. గాయత్రి కోసం వెళ్లిన మనుకి గాయత్రి మాటలు వినిపించడంతో డోర్ దగ్గర ఆగిపోయింది. ఆనంద్ చేతులన్నీ క్లీన్ చేస్తూ, నందు, ఏమైంది నీకు? ఉన్నట్టుండి నీలో కదలికొచ్చింది. నువ్విక నిద్రలో నుండి వస్తావనుకుని ఎంత సంబరపడ్డానో తెలుసా? కాని అంతలోనే, ఏమైంది నందు? నిజంగా నీకు మీ ఊరికి వెళ్లాలనుందా? నువ్వు పుట్టి పెరిగిన ఊరికి వెళ్తే తప్ప కళ్ళు తెరవ్వా? చెప్పు నందు, ఒకవేళ అదే నీ కోరికైతే నేను తీర్చలేనేమో అని గాయత్రి కన్నీళ్లతో బాధపడుతుంటే, అభి రామ్ ఇద్దరూ అక్కడికి రావడానికి ఇష్టపడట్లేదు ఆనంద్. నేనేం చేయను, కానీ ఎప్పుడైతే శర్మగారితో నువ్వు మాట్లాడుతుంటే నీలో చలనం కలిగిందో, ఎందుకో నిన్న ఊరికి తీసుకెళ్తే నువ్వు మామూలు మనిషివవుతావని నాకు నమ్మకంగా అనిపిస్తుంది. కాని ఏం చేయను, పిల్లలిద్దరూ ఆ ఊరి పేరు తలుచుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. ముఖ్యంగా అభి. గాయపడ్డవాడి మనసుని మళ్ళీ నా స్వార్థం కోసం ముక్కలు చేయలేను అనుకుంటూ గాయత్రి కన్నీళ్లు పెట్టుకుంటుంటే మను కళ్లల్లో కూడా అప్రయత్నంగా నీళ్లొచ్చేశాయి. పాపం అత్తయ్య, ఇన్నేళ్లుగా బతికున్న శవంలా ఉన్న భర్తను చూస్తూ గడిపేసింది. ఇప్పుడు మామయ్య కోమాలో నుండి బయటకొచ్చే అవకాశం ఉందని తెలిసి కూడా ఏమీ చేయలేకపోతుందంటే
పైకి చెప్పకపోయినా మానసికంగా ఎంత బాధపడుతూ ఉండుంటుందో. అయినా ఇదంతా ఈ అభి వల్లే వచ్చింది. ఒక్కసారి వీళ్ళిద్దరూ అక్కడికెళ్తే ఆ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. కాని ఎలా? ఈ టాపిక్ ఎత్తితేనే అభి ఒప్పుకోవడం లేదు అనుకుని బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయింది మను. కృష్ణ, ఈరోజు నీకోసం లడ్డు చేశాను, తిను అంటూ ప్లేట్లో రాధ సర్వ్ చేయగానే కొద్దిగా తుంచుకొని పక్కన పెట్టేశాడు అభి. అదేంటి, నీకు చాలా ఇష్టమని చేశాను, కొద్దిగానే తీసుకున్నావేంటి? మనకి ఏది ఎంతవరకు అవసరమో అంతే తీసుకోవాలి రాధా, ఎక్కువ తీసుకోకూడదు అని నవ్వుతూ మను అని కేకేస్తే, టిఫిన్ నేను పెడతాలే కృష్ణ అంది రాధ. వద్దులే రాధా, నువ్వు ఇంటికి గెస్ట్వి, నీతో అన్ని పనులు చేయిస్తే ఎలా? అయినా మను వస్తుందిలే అంటుండగానే పూరీ కుర్మా సర్వ్ చేసి, వేడిగా ఉంది జాగ్రత్త అంటూ వచ్చింది మను. కళ్లతోనే సరేనన్నట్టు తలూపాడు. ఏంట్రా, నిన్న మను మీద బాగా ఎగిరావు, అప్పుడే కోపం చల్లారిపోయిందా అని అరుంధతమ్మ అంటే, లేదు నానమ్మా, మను తప్పు చేయదని అర్థమైంది. ఏంటి? ఏం లేదు మమ్మీ, తనెప్పుడు ఏం చేసినా పర్ఫెక్ట్గానే చేస్తుంది అంటున్నా. రామ్ ఉక్రోషంగా వెటకారం కలిపి, అవునా, మరి కారం ఎందుకు అంత ఎక్కువ వేసిందో? అది ఖచ్చితంగా మను వేసుండదు అని అభిరామ్ అనగానే ఉలిక్కిపడి కంగారుగా చూస్తుంది రాధ. మరెవరు వేశారు పెద్దబావా? ఇంట్లో ఇంతమంది సర్వెంట్ ఉన్నారు, ఎవరో ఒకరు బై మిస్టేక్ వేసుండొచ్చు అని. మను, కర్రీ వెయ్యి అని అడిగితే నవ్వుతూ, వస్తున్నానభి. చిన్నబావా, నీకేమేం ఇష్టమో చెప్తే నేను కూడా అన్నీ నీకు నచ్చినట్టే చేస్తాను అని యశు మెలికెలు తిరుగుతుంటే సీరియస్గా ఓ లుక్కిచ్చి, నువ్వుగాని వంట చేసేవంటే ఇంకేమైనా ఉందా? ఏం బావా, ఉప్పు ఎక్కువ వేస్తాననుకుంటున్నావా? కాదు, ఉప్పు బదులు ఏ గమాక్సినో వేస్తావని భయం అంటుంటే రామ్ కాలు గట్టిగా తొక్కి, నీకు మరీ వెటకారం ఎక్కువయింది బావా అంది యశు. అబ్బా, ఇలా తొక్కేవేంటే అని నొప్పికి మెలికలు తిరుగుతుంటే, ఏంట్రా మీ గుసగుసలు? అమ్మమ్మ, అదేంటంటే బావా అని యశు ఏదో చెప్పబోతుంటే, ఏం లేదమ్మమ్మా, టిఫిన్ బాగుందని చెప్తున్నా అంతే అంటూ కవర్ చేశాడు రామ్. అభిని ఎలా ఒప్పించాలో తెలియక తర్జన పడుతుంది మను. ఇంతలో రాధ రావడంతో, ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు అని అడిగింది. ఏం లేదు రాధా, అత్తయ్య మామయ్య విషయంలో చాలా బాధపడుతున్నారు. ఒకసారి ఆ ఊరెళ్తే ఆయన కోమా నుండి బయటకొస్తారనిపిస్తుంది. కాని అభిని ఎలా ఒప్పించాలో తెలియట్లేదు. అదంత ఈజీ కాదు మను, కృష్ణ చాలా మొండివాడు, ఆ ఊరంటేనే మండిపడుతున్నాడు. అదే ఆలోచిస్తున్నాను అంటుండగానే ఇంతలో అక్కా అక్కా అంటూ వచ్చింది యశు. నాకీరోజు ఫంక్షన్ ఉందక్కా కాలేజ్లో. ఇప్పుడేం ఫంక్షనే? ఓ లెక్చరర్ రిటైర్డ్ అవుతున్నాడు, అందుకు ఫంక్షన్. అవునా? హా, సరే కాని నాకు ఈ డ్రెస్కి మ్యాచింగ్ చున్నీ కావాలి. అందులో ఉంటుంది, తీసుకో. సరేనని వార్డ్రోబ్ ఓపెన్ చేయగానే కళ్ళకి అందంగా కనిపిస్తున్న డ్రెస్సులు చీరలు చూసి, వావ్ అక్కా, ఎంత బాగున్నాయో, నీ సెలక్షన్ సూపర్ తెలుసా? తల తిప్పి అటువైపు చూసి, ఏయ్ అవి కాదు, ఇందులో ఉంటాయి, ఇవి చూడు. అదేంటి మను, అందులో కూడా అన్ని బట్టలే ఉంటే వద్దంటావేంటి? అంటే అది రాధా, అవన్నీ నేను యూజ్ చేయలేదు, అందులో ఏమేమున్నాయో కూడా నాకు సరిగ్గా ఐడియా లేదు. అలాగా? కానీ అక్క, యూజ్ చేయకపోయినా నీవే కదా అని అడిగింది యశు. అవన్నీ నీకెందుకే, నీకేం కావాలో అందులో ఉన్నాయి, వాటిని తీసుకో అని మను సీరియస్గా చెప్పడంతో, అంటే ఇవన్నీ కృష్ణ తీయించిన బట్టలా అని రాధ అనుకుంది. తనకు కావాల్సిన చున్నీ తీసుకుని యశు వెళ్ళిపోతుంటే బై మిస్టేక్ తన చెయ్యి తగిలి తలలేని ఆ బొమ్మ కాస్త కింద పడిపోతుంటే క్విక్గా రియాక్ట్ అయిన మను దాన్ని పడకుండా పట్టుకుంది. అమ్మయ్యా అనుకుని ఊపిరి తీసుకునేంతలో, ఏమైందక్కా, ఎందుకంత టెన్స్ అవుతున్నావు అని అడిగింది యశు. టెన్స్ కాక ఏంటే, ఈ బొమ్మ పగిలిపోతే ఇంకేం లేదు. ఏమవుతుంది? చాలాసార్లు నేను అడుగుదామనుకున్నా, అసలేంటి ఈ బొమ్మ తల లేకుండా ఇలా ఉంది, పగిలిపోయిన దాన్ని ఎందుకిలా పెట్టారు అంటే బాధగా నిట్టూర్చి, అది నీకు చెప్పినా అర్థం కాదులే యశు అంది మను. పక్కనే ఉన్న రాధ ఆ బొమ్మని తేరిపారా చూస్తుంటే అది కృష్ణకి మీనాక్షి మీద ఉన్న కోపానికి గుర్తని అర్థమైపోయింది. సర్లే, నాకు టైం అవుతుంది, నేను వెళ్తున్నానని చెప్పి యశు వెళ్ళిపోగానే, ఏంటి రాధా, ఆ బొమ్మని అలా చూస్తున్నావు? ఏం లేదు, ఆ బొమ్మ ఎందుకిలా ఉందా అని ఆలోచిస్తున్నా అంది రాధ.
అభి కోసం వెయిట్ చేస్తూ అటు ఇటు తిరుగుతున్న మనుకి ఎంత ఆలోచించకూడదనుకున్న గాయత్రి బాధ మనసుని కలిచేస్తుంది. ఎలా ఆయన్ని ఒప్పించాలి? ఓ గాడ్, ఏదో ఒక మిరాకిల్ చేసి ఆయన మనసు మార్చేయొచ్చు కదా అనుకుంటుంటే, ఏంటి తెగ చించుతున్నావు? ఉన్న కాస్త బ్రెయిన్ కూడా పగిలిపోగలదు, జాగ్రత్త అన్న రామ్ గొంతుకు తల తిప్పి చూసింది మను. నువ్వా? ఏ, నీ మొగుడనుకున్నావా? కాదు, అడవి నుండి తప్పిపోయిన నక్కనుకున్నాను. మను, వదినా, మర్చిపోకు. నీ అన్న వింటే నీ నాలుక చీరేయగలడు, జాగ్రత్త. నన్ను ప్రేమించినప్పుడు పిల్లిలా ఉండేదానివి, ఇన్ని మాటలు ఎలా నేర్చావే? గదిలో బంధిస్తే పిల్లి కూడా పూలవుతుంది మరిది గారు. నన్నలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను అంటుండగానే బావా బావా అంటూ లోపలికి పరిగెత్తుకొచ్చింది యశు. ఇదొకటి నా ప్రాణానికి మనస్ఫూర్తిగా ఎక్కడా ఉండనివ్వట్లేదు అనుకుంటే, ఏంటి బావా ఇంత లేటు? నీకోసం ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఎందుకు? బుక్ చూపిస్తూ ఆర్థమెటిక్ చెప్తావని. నేనేమైనా లెక్చరర్నా? ప్రతిరోజు నాతో చెప్పించుకుంటే కాలేజ్లో ఏం చేస్తున్నావు నువ్వు? వాళ్ళు నీ అంత అందంగా చెప్పట్లేదు బావా. కానీ ఏంటి మరిది గారు, పాపం మా చెల్లి అంతగా హెల్ప్ చేయమని అడుగుతుంటే ఇలా విసుక్కుంటారేంటి అని ఎగతాళిగా అంటే, అవునక్క, చిన్న బావ ఎప్పుడూ ఇంతే. రా బావా, మళ్ళీ నాకు రేపు టెస్ట్ కూడా ఉంది అంటూ రామ్ను అక్కడి నుండి బలవంతాన లాక్కెళ్ళిపోయింది యశు. నడుస్తూనే మను వైపు చూస్తూ, ఈ నవ్వు ఇంకా ఎన్ని రోజులో నేను చూస్తాననుకుంటూ వెళ్ళిపోయాడు రామ్. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని, మన బెట్లో ఆల్రెడీ 4 మంత్స్ అయిపోయాయి రామ్. ఒక రకంగా నువ్వు, మరో రకంగా మీ అన్నయ్య ఇద్దరూ ఓడిపోయినట్టే అని మను నవ్వుకుంటుంటే తన కళ్ళని మూసేశాయి 2 చల్లని చేతులు. అప్పుడే అభి కార్ సౌండ్కి బయటకొచ్చింది రాధ. ఆ స్పర్శకే అభి అంటూనే చేతులు తీసి నవ్వుతూ వెనక్కి తిరిగింది మను. ఏంటి మేడం, చాలా హుషారుగా ఉన్నారు? మన బెట్లో 4 నెలలైపోయాయి, ఇక మిగిలింది జస్ట్ 2 మంత్స్. ఆల్మోస్ట్ నేను గెలిచినట్టే అభి అని మను సంతోషంగా చెప్తే, గెలుపుకైనా ఓటమికైనా కేవలం ఒక్క క్షణం చాలు మను. అంటే గెలవలేననుకుంటున్నావా? అఫ్కోర్స్, అది చూద్దాం, ముందు భోంచేద్దు పద అంటూ లాక్కెళ్ళింది. నువ్వు చెప్పింది నిజం కృష్ణ, గెలుపోటములకి కేవలం ఒక్క క్షణం చాలు అని నవ్వుకుంది రాధ. ఆఫీస్ మ్యాటర్ డిస్కస్ చేస్తూ అభి రామ్లతో పాటు గాయత్రి కూడా అక్కడే ఉంటే, మిగతా వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. ఇంతలో మను కోసం వచ్చింది రాధ. ఏంటి రాధా అనంటే, ఏం లేదు, ఈరోజు గుడికెళ్దామా? తప్పకుండా వెళ్దాం, పక్కనే కృష్ణుడి గుడి చాలా బాగుంటుంది. అయితే అక్కడికే వెళ్దాం. సరే అయితే, నే వెళ్ళి రెడీ అవుతానంటూ వెళ్ళబోతూ తల లేని బొమ్మని చేతిలోకి తీసుకుంది. అవును మను, ఈ బొమ్మేంటని నువ్వెప్పుడూ కృష్ణని అడగలేదా? లేదన్నట్టు తలాలిస్తే, ఒకసారి అడిగి చూడాల్సింది. చాలాసార్లు అడగాలనిపించింది రాధా, కానీ ఏమో అడగలేదు. అలాగా అంటూనే పక్కకి చూసిన రాధకి అభి పైకొస్తుండడం చూసి, అది మంచిదేలే, దీని గురించి అడిగితే కృష్ణకి కోపం వస్తుందేమో అంటూనే మనుకి బొమ్మ ఇచ్చినట్టే ఇచ్చి కావాలని కిందకి వదిలేసింది. రాధ అలా చేస్తుందని తెలియని మను సరిగ్గా పట్టుకోకపోవడంతో అది కాస్త కింద పడి ముక్కలు ముక్కలుగా విరిగిపోవడం, కరెక్ట్గా అదే టైంకి అభి డోర్ దగ్గరికి రావడం ఒకేసారి జరిగాయి. కింద పడ్డ బొమ్మని చూసి మను షాక్ అయితే, ఏంటి మను ఇలా పడేశావు? నీకు తెలుసు కదా కృష్ణకి దీన్ని పట్టుకున్నా నచ్చదని అని రాధ కంగారుగా అంటుంటే, అది రాధా, నేను అంటుండగానే మను అని గంభీరంగా వినిపించింది అభిరామ్ గొంతు. ఆ గొంతుకే నిలువెల్లా వణికిపోయింది మను. తల తిప్పి చూడగానే నిప్పులు కక్కే కళ్లతో ఆ బొమ్మ వైపే చూస్తున్నాడు అభిరామ్. కృష్ణ, పాపం మనుకి ఏమనకు, ఏదో తెలియక పడేసింది, కోపడుకు కృష్ణ అని రాధ అంటుంటే, నువ్వెక్కడి నుండి వెళ్ళు రాధా అని కోపంగా అన్నాడు. కాని కృష్ణ, ప్లీజ్ గెట్అవుట్ రాధా అనగానే ఉలిక్కిపడి, సరే కాని ఏమీ అనకులే అంటూనే అక్కడి నుండి వెళ్లిపోయి డోర్ దగ్గర నిలబడింది రాధ. ఒక్కో అడుగు మను దగ్గరికి వేస్తూ, ఎందుకు దాన్ని పగలగొట్టావు అంటే, అప్పటి వరకు భయపడింది కాస్త ఏదో ఆలోచన రావడంతో నిబ్బరంగా నిలబడి ధైర్యాన్ని కూడగట్టుకుని, చేయి జారిపోయింది అంది నిర్భయంగా. చేయి జారిపోయిందని ఎంత నెగ్లెక్ట్గా చెప్తున్నావో తెలుసా? ఇంకేం చేయమంటావు అభి? బాధపడితే పగిలిపోయింది తిరిగి అతుక్కోదు కదా, మరొకటి కొనుక్కోవచ్చులే, ఆఫ్టర్ ఆల్ బొమ్మేగా అని రెక్లెస్గా చెప్తుంటే బలవంగా తన చేతిని పట్టుకుని, ఆఫ్టర్ ఆల్ బొమ్మ అది నీకు అని అడిగాడు.
తన చేతి పట్టుకున్న నరాలు చిట్లిపోతున్నట్టు అనిపిస్తుంటే వదిలించుకుంటూనే, అంతేగా అభి, అంతకుమించి ఏముందందులో అంది. బయట నుండి వీళ్ళని చూస్తున్న రాధ ఈ మను కొట్టించుకోవడానికి అడ్డంగా మాట్లాడుతుంది అని నవ్వుకుంటే, ఏముందా అందులో? అవునభి, ఏముంది? ఆఫ్టర్ ఆల్ బొమ్మేగా. ఆఫ్టర్ ఆలా? దాన్ని నేనెందుకు అంత కేర్ఫుల్గా కాపాడుకుంటున్నానో తెలుసా? ఎందుకు తెలీదు? బాగా తెలుసు. తప్పు చేసి వెళ్ళిపోయిన మీ అమ్మకి గుర్తు, అంతేగా? అనగానే గట్టిగా మను అని అరిచేశాడు అభిరామ్. ఎందుకు అరుస్తున్నావభి? నేను చెప్పిన దాంట్లో తప్పేముంది? నిజమే కదా, మీ అమ్మ తప్పు చేసింది కాబట్టే ఆవిడ మీద అసహ్యాన్ని బొమ్మలో చూసుకుంటున్నావు, అంతేగా? షడప్ మను. నవ్వుతూ, ఎందుకు అభి అంత సీరియస్ అవుతున్నావు? నీకు ఆవిడంటే ఇష్టం లేదు కదా? ఆవిడ తప్పు చేసిందనేగా ఇన్నేళ్లు ఆవిడతంటేనే అసహ్యాన్ని పెంచుకున్నావు. బొమ్మ కోసం ఇంత ఆర్గ్యుమెంట్ ఎందుకు చెప్పు? నీకెలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవుగా. ఒకవేళ ఉంటే ఇన్నాళ్లుగా తల్లిదండ్రులు లేకపోయినా నిన్ను కళ్ళల్లో పెట్టుకుని పెంచిన అత్తయ్య కోసం, ఆవిడ పసుపు కుంకాల కోసమైనా ఆ ఊరికి వెళ్ళి అసలు నిజాలేంటో తెలుసుకునేవాడివి. కానీ నువ్వు ఆ పని చెయ్యవు. ఎందుకంటే నీకు నచ్చిందే జరగాలి. ఎవరైనా నీ మాటే వినాలి. ఆఖరికి కోమాలో ఉన్న మామయ్య గారు చచ్చిపోయి అనగానే గట్టిగా మను అని అరిచేశాడు అభి. అత్తయ్య గారు విధవరాలిగా మారుతారు అభి. ఆ మాట కూడా వినలేనట్టు మను గొంతు పట్టుకుని, ఇంకో మాట మాట్లాడావంటే చంపేస్తాను, జాగ్రత్త. మా అమ్మ ఎప్పుడూ అలా ఉండదు. అప్పుడు మామయ్య గారిని ఆయన పుట్టిన ఊరికి తీసుకెళ్ళు అభి అంటే అసహనంగా తల తిప్పుకున్నాడు. చూసావా, నీ పంతమే నీకు ముఖ్యం. ప్రాణం లేని బొమ్మకిస్తున్న విలువ ప్రాణమున్న మనుషులకి ఇవ్వట్లేదు. మెదడులో జరుగుతున్న మానసిక సంఘర్షణకి నరాలు చిట్లిపోతున్నట్టు అనిపిస్తుంది అభిరామ్కి. అంతేలే, రాజా విజయరాఘవ భూపతి కొడుకు అయ్యుంటే ఆయన రక్తం నీలో ప్రవహిస్తుంటే ఖచ్చితంగా ఆయనలా ఆలోచించేవాడివి. కానీ అని వణుకుతున్న గొంతులో, నువ్వు ఎవరికీ అంటుండగానే ఏం కూశావు అంటూ లాగిపెట్టి కొట్టాడు అభిరామ్ మనుని. కోపంగా చూస్తూ, ఎందుకు కొట్టావు? నేనేం తప్పన్నానని? తన జుట్టు పట్టుకుని, ఇంకో మాట మాట్లాడినవంటే నీ గొంతులో ప్రాణముండదు మను. అంటాను, ఖచ్చితంగా అంటాను. ఒకవేళ అది అబద్ధమైతే నువ్విలా ఉండవు. ఎప్పుడో మీ ఊరికెళ్ళి నిజానిజాలు తెలుసుకునేవాడివి. అలా చేయకుండా పిరికివాడిలా భయపడుతున్నావంటే ఖచ్చితంగా అందరూ అనుకునేదే నిజమై ఉంటుంది అన్న మరుక్షణం తన చెంప మీద పడిన దెబ్బకు మను అరుస్తూ దూరంగా విసిరేసినట్లే పడిపోయింది. విన్నారు కదా ఫ్రెండ్స్, రాధ ఒక రకంగా ఆ బొమ్మని విరగ్గొడితే మను దాన్నే అస్త్రంగా మారి అభి మీదకి వదిలింది. తన ఆలోచన ఎలాగైనా అభిని ఆ ఊరికి తీసుకెళ్లాలని. కాని ఆవేశంలో సర్వం మర్చిపోయిన అభి మనుని విసిరేసినట్లు కొట్టాడు. మరి తర్వాత ఏం జరుగుతుంది? మనుకి ఏమైంది? తను అనుకున్నట్టు అభిరాములని ఆ ఊరికి తీసుకెళ్లగలదా లేదా అనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా చాలా బాగుంది కదా. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.